మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఈ రోజు అయితే మన నిసార్ అన్న గారు వెంకటేశ్వర టెంపుల్ కి అయితే వచ్చేసారు. ఇక్కడ పాకిస్తాన్ పైన దాడి జరిగిన సందర్భంగా ఇక్కడైతే మొక్కుబడి తీర్చుకోవడానికి అయితే వచ్చేసారు. అది ఏ విషయం అనేది కనుక్కుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, గత 16 రోజుల నుంచి పల్హేమా దాడి అయితే జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? అదే ఈ రకంగా వాళ్ళు అనవసరంగా ఈ శత్రు దేశం పాకిస్తాన్ ఎప్పుడు కూడా కవ్వింపు చర్యలు చేసేది ఇది కామన్. కాబట్టి ఇది చాలా దినాల నుండి మన భారతదేశం పెద్ద మనసు కాబట్టి పెద్ద తరహాలోనే ఎందుకులే అని చెప్పి చాలా వరకు వాళ్ళకి వదిలింది. కానీ ఇప్పుడు వచ్చిందను ఇది పేషెన్స్ అనేది మితిమీరిపోయింది. అనవసరంగా మా మీద రావడము, కవ్వింపు చర్యలు చేయడము, దేశంలో అంతా చీల్చేదానికి రకరకాల కుట్రలు చేయడము ఇవన్నీ చేస్తూ ఉంది. దానికోసం ఇంకా ఎండ్ ఈజ్ ఎండ్, ఇంకా చాలా దినాలు చూసుకోలేరు. ఇప్పుడు మా దగ్గర ఉండేది బలమైన నాయకత్వం ఉంది మన కంట్రీలో. కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు ఇంకా ఎన్ని దినాలు చూసినా ఎప్పటికైనా ఇది మారేది లేదు. దీనికి ఏదో బుద్ధి చెప్తే తప్ప, దీనికి మట్టి కరిపిస్తే తప్ప మనకు బుద్ధి రాదనే ఉద్దేశంతో ఈరోజు స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకున్నారు. దానికి అందరూ మేము పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ నాయకత్వం ఉందో దానికి మేము బలపరుస్తా ఉన్నాము. ఖచ్చితంగా మా పార్టీ తరఫున కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఆ పార్టీ వెనకాల ఉంటామని చెప్పినారు. మేమందరూ సపోర్ట్ గా నిలుస్తాము. ఈ రోజు మన దేశ భద్రత కోసం చేస్తుండే ఫైట్ లో మేము ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాము. వీలైనంత వరకు మేము కూడా ఏ బలిదానం చేస్తాను కూడా రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఓకే సార్, గత 2 రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఆపరేషన్ సింధూర్ అనేది ప్రారంభించారు. సో 9 ప్రదేశాలపైన అయితే భారీగా దాడి అయితే చేశారు. మంచి సక్సెస్ అయితే సాధించారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఈ రోజు ఇది జరుగుతూ ఉంటే మన ఎట్లా బలంగా ఉందంటే మన దేశము దాడి చేస్తూ ఉంటే తట్టుకునే స్టేజ్లు కూడా, దానికి ఈవెన్ రెసిస్ట్ చేసే స్టేజ్ కూడా పాకిస్తాన్ లేదు. కాబట్టి ఇదే రకంగా దాడులు జరుగుతాయి. అతి దగ్గరలో మనము విక్టరీ అనేది తెవి చూస్తాము. ఇప్పటికే వాళ్ళ పరిస్థితి దారుణం అయిపోయింది. అయినా చిన్నగా కూడా ఏది కూడా డ్యామేజెస్ కాకూడదు, మన సైనికులకు ఏది హాని కలగకూడదు అని చెప్పి ఆ దేవుణ్ణి కూడా ఈరోజు మొక్కడం జరిగింది. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ లో ప్రతి మసీదుల్లో, ప్రతి దేవాలయాల్లో, ప్రతి చర్చిల్లో కూడా మన వీర సైనికుల కోసం ఇది ప్రార్థన చేయమని చెప్పి కూడా అన్ని దీంట్లో కూడా మా పార్టీ తరఫున టేకప్ చేస్తా ఉన్నాం. సార్, ముందుగా ఇలాంటి చర్యలు పాల్పడడానికి భారతదేశం ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఉండే నాయకత్వం ఎగ్జాక్ట్ మంచి స్టేజ్ లో పోతా ఉంది. ఇదే రకంగా కానీ ముందుకు సాగిందంటే ఖచ్చితంగా మనం భద్రతతో ఉంటాము. ఖచ్చితంగా ముందుకు ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉండే గవర్నమెంట్ మీద, ఇప్పుడు ఉండే నాయకత్వం మీద మాకు గట్టి నమ్మకం ఉంది. వీళ్ళు ఖచ్చితంగా దృఢంగా నిలబడతారు. ఎట్లా తిరిగి వాళ్ళ మూలాలను రూపమాపుతారు. ఇంకా ఫ్యూచర్ లో కూడా మన ఇండియా పక్క కన్నెత్తి చూసేదాన్ని కూడా పాకిస్తాన్ ముందుకు రాదని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నమస్తే సార్. బాగున్నారు సార్. సార్, ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర్ పైన మీ స్పందన ఏంటి? ఆపరేషన్ సింధూర్ ఇది ఒక 26 మంది మహిళలు భర్తలు కోల్పోయిందే కాదు, 142 కోట్ల భారతీయుల భావాలను దెబ్బతీశారు. 5వ తరం ముత్తైదు కుంకుమ అనేది ఒక భర్త ఒక స్త్రీకి తాళి కడితే మరి వచ్చేది. ఆ స్థానం భగవంతుడు తల్లిదండ్రులు కల్పిస్తారు. మరి నిర్దాక్షిణంగా భార్యల పక్కన పెట్టుకొని వాళ్ళని మరి ప్రాణాలు తీశారు. దీనికి నిదర్శనంగా జాతీయ మన సెంట్రల్ గవర్నమెంట్ ఉండే నాయకత్వం బలమైన నాయకత్వం కాబట్టి మరి చాలా పద్ధతిగా ఒక ప్లాన్ ప్రకారంగా ఎవరైతే ఈ అరాచకానికి పాల్పడ్డారో వాళ్ళని మాత్రమే పాకిస్తాన్ ఎక్కడ కూడా టచ్ చేయలేదు. గమనించిన విషయం ప్రజలు గాని, ఇతర దేశాలు గాని, ప్రపంచ దేశాలు సైతం ఈ రోజు భారతదేశానికి మద్దతు ఇస్తున్నాయి. మనం చేయలేదు, కవింప చెరువు వాళ్ళు చేశారు. భార్య పక్కనే భర్తను చంపారు, 5వ తనాన్ని పోగొట్టారు. మరి ఆ 26 మంది ఆడపడుచుల యొక్క 5వ తనం పోగొడితే 142 కోట్ల భారతీయులు నిద్రపోతారా? ఈ ముక్త కంఠంతో ఈ రోజు ఆ యొక్క స్థావరాల పైన మరి భారతదేశం చాలా పకడ్బందీగా మరి మోడీ గారి నాయకత్వంలో వారి పైన దాడులు చేయడం జరిగింది. ఆ దాడులకు వాళ్ళు ఉనికిని కాపాడుకునే దానికి ఏవేవో చేస్తున్నారు. వారు ఎలాంటివి చేసినా కూడా భారతదేశం సైన్యం గాని, భారతదేశ నాయకత్వం గాని బలంగా ఉంది. వారి వెనకాల 142 కోట్ల భారతీయులు ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము కూడా పార్టీలకు, వారి కులాలకు, మతాలకు అతీతంగా మేమందరూ కూడా దీనికి మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. సార్, ముందుగా భారతదేశం ఇలాంటి చర్యలకు పాల్పడకుండా
ఉండడానికి ప్రభుత్వానికి మీరు ఏ విధంగా అండగా ఉంటారు, ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటారు, ప్రజలకు మీరు ఏం చెప్పదలుచు? ప్రభుత్వ రాజకీయాలు ఎప్పుడు ఎలక్షన్లబడే, ఇది దేశ భద్రతకు సంబంధించింది, దేశ ప్రజల కోసం సంబంధించి, దేశ ప్రజల యొక్క ప్రాణాలకు సంబంధించింది. ఇలాంటి విషయంలో పార్టీలన్నీ కూడా పక్కకు పెట్టి బలమైన నాయకత్వం మోడీ గారి నాయకత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పార్లమెంట్ లో ఎన్నుకోబడిన మిథున్ రెడ్డి గారు గారి, రామచంద్ర రెడ్డి గారి, మేమందరం కూడా మరి దేశ నాయకత్వానికి బలంగా ఉంటాం. మరి ఈ రోజు జరుగుతున్న ఈ యుద్ధానికి 270 దేశ ప్రపంచ దేశాలు ప్రతి ఒక్కరు కూడా భారతదేశం ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మంచి అభిప్రాయం. ఎందుకంటే మనం ఎవరితో కూడా నిష్కారణంగా మనం పోం. ఏదైనా ఈ రోజు కూడా భారతదేశం చేస్తా ఉండేది ధర్మ యుద్ధమే అని ప్రపంచ దేశాలకు తెలుసు, ఐక్యరాజ్య సమితికి కూడా తెలుసు. కాబట్టి ఈ తప్పంతా కూడా పాకిస్తాన్ వాళ్ళదే. కాబట్టి ఈ యుద్ధంలో భగవంతుడు గాని, మరి ఇతర దేశాలు గాని, ప్రజల యొక్క ఆకాంక్షలు గాని అన్ని కూడా దేశ నాయకత్వం పైన ఉంది. కాబట్టి తప్పకుండా ఇలా ఈ విజయం మన దేశం చేకూరుస్తారు. దానికి నిదర్శనంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఎంతో మహిమగల దేవుడు, మనసులో ప్రేమతో అనురాగంతో ముక్కుకుంటే ప్రతి ఒక్క ముక్కుని తీర్చే దేవుడు ప్రసన్న వెంకటరమణ స్వామి కూడా ఈ రోజు మేము ముక్కుబడి చేసుకున్నాం. త్వరలోనే మరి ఈ ధర్మ యుద్ధంలో భారతదేశం మరి విజయోత్సవం జెండా ఎగరవేస్తుంది. ఆ తర్వాత ముక్కుడు కూడా తీర్చుకుంటాం. ఈ యుద్ధం ద్వారా ఇంకా మిగిలిన దేశాలు కూడా ఎవరికైనా భారతదేశం పైన కన్నున్నా వారు కూడా కనువిప్పు చేసే యుద్ధం ఇదని కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.